సూక్ష్మ బుద్ధి. ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది. చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు గారి వద్ద పనిచేసిన వాడే. ఎల్లమ్మకు సింగన్న అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు తెలివిగలవాడే, కానీ వట్టి సోమరి. సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకున్నది. ఆమె వాడితో, నీకు ఏ పని రాదు, ఏ పని నేర్చుకోవు, ఇలా ఉంటే ముందు ముందు నీ గతేం కాను, ఏదైనా పనిలో ప్రవేశించరా అన్నది. తల్లి చెప్పినది నిజమేనని తోచి, సింగన్న నా తండ్రి జమీందారు గారి వద్ద పనిచేశాడు, నాకు కూడా అక్కడే పని ఇప్పించు అన్నాడు. ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారు గారితో ఆ మాట చెప్పింది. జమీందారు సింగన్నని పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంటూ, వాడికి ఏ పని రాదంటున్నావు, అయినా నిన్ను గురించి నీ భర్త గురించి వాడికి ఏదో పని ఇస్తాను, వాణ్ణి తీసుకురా అన్నాడు. మర్నాడు ఎల్లమ్మ సింగన్నను జమీందారు దగ్గరకు తీసుకుపోయింది. జమీందారు వాడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెలను కాస్తూ ఉండు, జాగ్రత్త సుమా, గేదె ఖరీదు 500, ఒక గేదె తప్పిపోయిందంటే 500 వసూలు చేస్తాను అన్నాడు. గేదె ఖరీదు అంత ఉండదు, కానీ అలా అంటే గాని తన కొడుక్కు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్టు అర్థం చేసుకున్నది ఎల్లమ్మ. తరువాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెలను మేపుతూ వచ్చాడు. కానీ వాడికి ఆ పని ఏమాత్రమూ నచ్చలేదు. వాడికి కొంత చదువు, లెక్కలు వచ్చును. అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇచ్చి ఉండొచ్చు. కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలనని జమీందారు గారికి ఎలాగైనా తెలియబరచాలి. అందుకు వాడికొక ఆలోచన చేశాడు. ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసే పని మరొక కుర్రవాడికి అప్పగించి, ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు, బెల్లము పెట్టి ఒక గేదెను మాత్రం తోలుకుని పక్క గ్రామానికి వెళ్ళాడు. దాని వీపు మీద 1 రూపాయికి గేదె కొనదలిచిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని సుద్దముక్కతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు. 1 రూపాయితోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు 2000 మంది చేరారు. సింగన్న వాళ్లతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు, కానీ ఒక్క గేదెను ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను. చీటీ కట్టదలిచిన వారు నాకు రూపాయి చప్పున ఇవ్వండి అన్నాడు. అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయలు ఇచ్చారు. సింగన్న అందరి పేర్లు చీటీల మీద రాసుకుని వాటితో ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెను ఇచ్చేసి 2000 రూపాయలు పట్టుకుని యజమాని వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. జమీందారు ఆశ్చర్యపడి, నీకు బుద్ధి ఉందిరా, నువ్వు ఇక గేదెలను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడడానికి పెట్టుకున్నాడు. తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా సంతోషించింది. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.